నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో ఈరోజు మన రీసెర్చ్ టాపిక్లో భాగంగా ఇప్పుడు ఒక టాపిక్ చెప్పుకుందాం. ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ సీమాగ్లూటైడ్ అంటాము. ఒక మెడిసిన్, షుగర్కి వాడే మెడిసిన్. అది వెయిట్ రిడక్షన్ కూడా వాడుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన మెడిసిన్ టిర్జెప్టైడ్, ట్రేడ్ నేమ్ మౌన్జారో అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నది. సో ఈ రెండు మెడిసిన్స్, ఈ సీమాగ్లూటైడ్ ఒజెంపిక్, ఈ మౌన్జారో, ఇవి చాలా పాపులర్ అవుతున్నాయి. ఇవి బ్లడ్ షుగర్ని తగ్గించటమే కాకుండా ఈ వెయిట్ని కూడా మనకి బరువుని కూడా కంట్రోల్ చేస్తున్నాయి. మన ఒబేసిటీ, వెయిట్ రిడక్షన్కి పనికొస్తున్నాయి. కానీ రీసెంట్ డేటాలో ఈ సీమాగ్లూటైడ్ మనకి ఈ డిమెన్షియా రిస్క్ని కూడా తగ్గిస్తుందని చెప్పి మనకి తెలుస్తుంది. డిమెన్షియా అంటే మనకి కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం, మనకి మతిమరుపు రావడమే కాకుండా మనకి కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. కాగ్నిటివ్ డిక్లైన్ అంటే మనకి ఈ మతిమరుపు అంటే మన మెమరీ తగ్గుతుంది, మనకి లెర్నింగ్, రీడింగ్ అని ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ డిమెన్షియాకి మనకి ట్రీట్మెంట్ లేదని తెలుసు. ఈ పేషెంట్స్ని మనం మేనేజ్ చేయడమే. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ డిమెన్షియా ఆల్జైమర్స్, మీరు వినే ఉంటారు. ఈ ఆల్జైమర్సే కాకుండా వేరే సబ్ వెరైటీస్, ఇప్పుడు లెవీ బాడీ డిమెన్షియా అంటాము, వాస్కులర్ డిమెన్షియా, ఇటువంటివి చూస్తూ ఉంటాం. డిమెన్షియాలో రకరకాలు. సో ఈ డిమెన్షియా రిస్క్ ఈ సీమాగ్లూటైడ్ తీసుకునే వాళ్ళల్లో తగ్గుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇది ఏ విధంగా తగ్గుతుంది అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. సో డిమెన్షియా రావడానికి మెయిన్గా రెండు కారణాలు చెప్పుకుంటాం. ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, రెండోది నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నాన్ మాడిఫైయబుల్ అంటే వాటిని మనం మార్చలేం, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మార్చలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఏజ్, సో ఏజ్ని మనం మార్చలేం కాబట్టి అది నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ కింద చూస్తాం. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ డిమెన్షియా రిస్క్ పెరుగుతుందన్నమాట. రెండోది జెనెటిక్స్, మన ఈ జీన్స్ను కూడా మనం మార్చలేం కాబట్టి వీటిని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూస్తాం. సరే, ఇప్పుడు రెండోది మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటే మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేస్తే మనకి ఈ డిమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందులో ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్. అందులోనూ ఈ టైప్ 2 డయాబెటీస్లో, ఈ డయాబెటిక్స్లో డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇదొకటే కాకుండా ఈ ఒబేసిటీ ఒక రిస్క్ ఫ్యాక్టరు, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వీటిని మనం మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూస్తాం. ఇప్పుడు ఈ సీమాగ్లూటైడ్ ఏం చేస్తుంది, ఈ ఒజెంపిక్ అనేది మనకి షుగర్ని కంట్రోల్ చేస్తుంది, రెండోది మన వెయిట్ని కూడా తగ్గిస్తుంది. ఈ రెండే కాకుండా ఈ మూడోది ఏంటంటే, ఈ డిమెన్షియాలో కూడా ఈ రూట్ కాజ్ ఏంటంటే ఇన్ఫ్లమేషను, అందులోనూ బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్, దీన్నే న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇది రూట్ కాజ్, ఆ ఇన్ఫ్లమేషన్ వలన ఈ డిమెన్షియా వస్తుంది. సో సీమాగ్లూటైడ్కి డెఫినెట్గా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉన్నదన్నమాట. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఈ న్యూరో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో దీనివలన మనకి డిమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, ఏ షుగర్ మెడిసిన్ అయినా మరి డిమెన్షియా రిస్క్ని తగ్గిస్తుందా అంటే కాదు. అంటే ఈ సీమాగ్లూటైడ్ని ఈ ఇన్సులిన్ తోటి, ఈ మెట్ఫార్మిన్ మెడిసిన్ తోటి కంపేర్ చేసి చూశారు. కానీ వీటిని కంపేర్ చేసి చూస్తే డెఫినెట్గా సీమాగ్లూటైడ్ ఈ డిమెన్షియా రిస్క్ని బాగా తగ్గిస్తుంది. అంటే ఇన్సులిన్ను ఈ మెట్ఫార్మిన్తో కంపేర్ చేస్తే. సో ఈ సీమాగ్లూటైడ్ వలన మనం బరువు తగ్గడం ఒకటి, రెండోది మనకి షుగర్ కంట్రోల్ అవ్వడం, మూడోది మనకి డిమెన్షియా రిస్క్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి.